వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రైస్ మిల్లులో మూటలు మోయించినంత ఈజీగా సాగర్తో ఐఏఎస్ ఎగ్జామ్ రాయించేస్తుంది గవర్నమెంట్ కోడలు నర్మదా. గవర్నమెంట్ జాబ్ అంటే, అందులోనూ ఐఏఎస్ అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఇలా చాలా తతంగా ఉంటుంది. ఏళ్లకి ఏళ్లు శ్రమపడాల్సి ఉంటుంది. కాని ఇవేం లేకుండా తెల్లారేసరికి ఐఏఎస్ ఎలా అయిపోవచ్చో ఇల్లు ఇల్లాలు పిల్లలు చూస్తే తెలిసిపోయింది. ప్రేమను నీడలా వెంటాడుతోంది శ్రీవల్లి. ప్రేమ మాజీ ప్రియుడు కళ్యాణ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. అయితే ప్రేమ పడుతున్న టెన్షన్ చూసి ఏదో జరుగుతోందని కన్నేసింది శ్రీవల్లి. మరోవైపు ధీరజ్కి కూడా ప్రేమపై అనుమానం వచ్చింది. ఏమైంది ప్రేమా? ఎందుకు టెన్షన్ పడుతున్నావ్? నీ సమస్య ఏంటో నాతో చెప్పు. నేను సాల్వ్ చేస్తా అని ఎంత అడిగినా కూడా తప్పించుకుంటూనే ఉంది తప్ప నిజం చెప్పడం లేదు ప్రేమ. ఇక ఈరోజు సెప్టెంబర్ 6 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ప్రేమ గదిలోకి కావాలనే వచ్చిన శ్రీవల్లి అనుమానంగా చూస్తుంటుంది. దాంతో ప్రేమ, ఎందుకొచ్చా? వెళ్ళు అంటూ బయటకు పంపించేస్తుంది. వెళ్ళు వెళ్ళు అని బయటకు తరిమేస్తుందంటే డౌటే లేదు, ఏదో పెద్ద మ్యాటరే ఉంది. దాన్ని ఎలా కనిపెట్టాలబ్బా, వదిలిపెట్టే సమస్యే లేదు అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక కళ్యాణ్గాడు పంపించిన బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో బొకే ఉండటంతో పాటు నీకు వారం రోజులే టైం అని ఉండటాన్ని చూసి కంగారు పడిపోతుంది ప్రేమ. ఇంతలో కళ్యాణ్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక రోజులాగే ప్రేమ సీరియస్ కావడం, వాడు వార్నింగులు ఇవ్వడం రొటీన్. బెదిరిస్తే భయపడతానని అనుకున్నావ్రా అని ప్రేమ బిల్డప్లు. ఎందుకు భయపడవో చూస్తానంటూ కళ్యాణ్ వార్నింగ్లు. సరే, ఇలాంటి వాటికి భయపడనని అంటున్నావు కదా, నీ సరదాని నేనెందుకు కాదనాలి? నీ కంటిపై రెప్పపడాలంటేనే భయపడి చచ్చేలా ఉండే వీడియో పంపిస్తా చూడు అంటూ ప్రేమని హోటల్ రూమ్కి తీసుకుని వెళ్లిన వీడియోను పంపిస్తాడు కళ్యాణ్. అది చూసి రొటీన్గా రోజులాగే టెన్షన్ పడి నోటికి అడ్డంగా చేతులు పెట్టుకుంటుంది ప్రేమ. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతలో మళ్ళీ కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. చూసావా వీడియో? ఎలా ఉంది? అద్దిరిపోయింది కదా. నువ్వు నేను హోటల్ రూంలో భలే ఉంది కదా. హోటల్ గదిలోకి వెళ్లడం, డోర్లు క్లోజ్ చేసుకోవడం, అబ్బా సీన్ భలే రొమాంటిక్గా ఉంది కదా. చూడు ప్రేమా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నీకు నాకు తెలుసు. కాని ఒక మగాడితో ఆడపిల్ల హోటల్ గదికి వెళ్ళి డోర్లు క్లోజ్ చేసుకున్నదంటే ఏం జరిగిందోనని ఈ పాడు సమాజం ఎంత నీచంగా అనుకుంటుందో ఒక్కసారి ఊహించుకో. నువ్వు తప్పు చేయలేదంటే ఈ సమాజం నమ్ముతుందా? అంతెందుకు మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? అప్పుడు నీ పెళ్ళి, కాపురం ఏమవుతాయో ఊహించుకో. నీకు ఒక్కవారం మాత్రమే టైం ఇస్తున్నా. ఈ వారంలోపు నీ అంతట నువ్వే నా దగ్గరకు రావాలి. నాకు సొంతం కావాలి అని అంటాడు కళ్యాణ్. పిచ్చిపచ్చిగా వాగితే చంపేస్తా అని ప్రేమ అనడంతో, నువ్వు ఇలాగే వాగి టైం వేస్ట్ చేసుకో, నేను నా పని ముగించేస్తా. వారం తరువాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. దాంతో తలపట్టుకుని ఏడుస్తుంటుంది ప్రేమ. ఉసురేమో ఇరిసేసింది, ఖరుసేన కాలమిలా అంటూ సాంగ్ వేసుకుని తెల్లవార్లు కంటిపై కునుకులేకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు. ప్రేమ బాధపడటం చూస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఆమె ఏమో ఏడుస్తుంది తప్ప చెప్పదు. చూసేవాళ్లని మాత్రం చావదొబ్బుతారు. నువ్వు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటావ్, బయటకు వెళ్దాం పదా అంటూ ప్రేమని తీసుకుని బయటకు తీసుకుని వెళ్తాడు ధీరజ్. ఇక బైక్ వెనుక కూర్చున్న ప్రేమ, ఎప్పుడూ నీకునే తెలపనిది, ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం అంటూ రెండో సాంగ్ వేసుకుని మరీ బాధపడుతుంది. ప్రేమ ప్రవర్తన చూసి దీనికేమైనా దెయ్యం పట్టిందేమోనని ఓ పకీర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి పొగ వేయిస్తాడు ధీరజ్. ఆ తరువాత గుడికి కూడా తీసుకుని వెళ్తాడు. గుడిలో కుంకుమ తీసి ప్రేమ నుదుటున బొట్టు పెడతాడు ధీరజ్. ఆ తరువాత ప్రేమని గుడిలో కూర్చోబెట్టి, ఏమైంది ప్రేమా అని అడుగుతాడు ధీరజ్. చెప్పు ప్రేమా, ఏమైందో చెప్పు. నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు. ఎందుకు ఇంత నరకం అనుభవిస్తున్నావ్?
ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. పెద్ద యుద్ధమే చేస్తావు. కాని ఫస్ట్ టైం ఓ పిరికి ప్రేమను చూస్తున్నా. నీ సమస్య ఏంటో చెప్పు. ఆ సమస్య నుంచి బయటపడేస్తా. నువ్వు చెప్పకపోయినా పర్లేదు. ముందు ఈ భయంలో నుంచి బయటకురా. నువ్వు భయపడుతున్న సమస్య నిన్ను భయపెట్టలేదని అనుకో. ఇంత పెద్ద సమస్య అయినా ఎదుర్కొనే సత్తా నీకుంది. నీలో ఉన్న ధైర్యం బయటకు తీ. అప్పుడు నేను ఇంత చిన్న సమస్యకా భయపడింది అని నీకే అనిపిస్తుంది. నీ మొహంపై నవ్వు వస్తుంది. అది నీ సత్తా, అది నీ ధైర్యం. అదే ధైర్యంతో నీ ప్రాబ్లంని ఎదుర్కోవడానికి ప్రయత్నించు. అంతేకాని పిరికిదానిలా నీలో నువ్వే కులిమిపోకు. లేదంటే నాకైనా చెప్పు. ఓడిపోయే ప్రేమ అంటే నాకు నచ్చదు. నా ప్రేమ గెలుస్తుంది. ఓడిపోయిన దానిలా భయపడుతూ బ్రతకద్దు అని హితబోధ చేస్తాడు ధీరజ్. దాంతో ప్రేమ దోషమేదో చేయకున్నా దోషిలాగా ఉన్నా అంటూ మళ్ళీ ఓ సాంగ్ వేసుకుని బాధపడుతుంది. బట్ నిజమైతే చెప్పదు. ఇక ధీరజ్ ప్రేమపడుతున్న బాధను తలుచుకుని ఇతను కూడా ఓ సాంగ్ వేసుకుంటాడు. ఓ టీషాప్ దగ్గర కూర్చుని ఇంతలో చందు వస్తాడు. తమ్ముడ్ని కౌగిలించుకుని థాంక్స్రా చిన్నోడా, థాంక్స్రా అని అంటాడు. మనకి ఏదైనా కష్టం వస్తే ఆ దేవుడే ఏదో రూపంలోకి వచ్చి ఆదుకుంటాడని అంటారు. ఆ మాట నిజమేరా చిన్నోడా. నువ్వు నిజంగా నా విషయంలో దేవుడువిరా అని ఎమోషనల్ అవుతాడు చందు. రేయ్, కొంపతీసి గుడికట్టేస్తావా ఏంటి? నాకు అవతల డెలివరీ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని జోక్ చేస్తాడు ధీరజ్. దాంతో ధీరజ్, లేదురా చిన్నోడా, నువ్వు నన్ను చాలా పెద్ద సమస్య నుంచి బయటపడేశావు. లేదంటే నేను ఇలా ఉండేవాణ్ణి కాదు అని అంటాడు. మా అన్నయ్య కష్టంలో ఉంటే నేనూ చూస్తూ ఊరుకుంటానా? తమ్ముడిగా నేను ఉండి ఏ ప్రయోజనంరా? అంత డబ్బు నీకెందుకురా అని చాలాసార్లు అడిగాను. నువ్వు చెప్పలేదు. కాని అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయకురా. నువ్వు చిన్న చిన్న విషయాలను తట్టుకోలేవ్. నువ్వు చాలా సెన్సిటివ్ అని అంటాడు ధీరజ్. సరే కాని అప్పటికప్పుడు అంత డబ్బు ఎక్కడినుంచి తీసుకుని వచ్చావ్రా అని అడుగుతాడు చందు. ఇంకెక్కడా? మన బాబు దగ్గరే కన్నం వేశానని గుర్తు చేసుకున్న ధీరజ్. ఫ్రెండ్ని అడిగి తీసుకున్నాలే, వాళ్ళ బాబు బాగా సౌండ్ పార్టీ అని అంటాడు. నిజంగానే ఫ్రెండ్ ఇచ్చాడా లేదంటే నువ్వు ఏదైనా తప్పు చేసి ఇబ్బందుల్ని కొంతెచ్చుకున్నావా అని అడుగుతాడు చందు. అలాంటిదేం లేదురా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటాడు ధీరజ్. ఇక సీన్ కట్ చేస్తే గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ వేసిందో, సాగర్ ఎప్పుడు చదివాడో ఏమో కాని సీన్ కట్ చేసేసరికి సాగర్ చేతిలో గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ని సాగర్ చేతిలో పెడుతుంది నర్మదా. ఈరోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఎలాగైనా నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని దేవుడి దగ్గర హాల్ టికెట్ని పెట్టి దండం పెట్టుకుని మరీ సాగర్ చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తుంది నర్మదా. ఇంతకీ ఏం ఎగ్జామ్ అనుకున్నారు? ఐఏఎస్ అంట. నిన్నటి వరకు మిల్లులో మూటలు మోసుకున్నవాడ్ని ఐఏఎస్ ఎగ్జామ్కి రాత్రికి రాత్రే ప్రిపేర్ చేసి పంపించేస్తుంది నర్మదా. అయితే ఆ సీన్ని చూసేస్తుంది శ్రీవల్లి. ఏం ఫిట్టింగ్ పెట్టిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.